మాట్లాడదామా అని అంటే ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో సీరియల్ యాక్టర్ కీర్తి భట్, యాక్టర్ విజయ్ కార్తీక్ గురించి, వీరిద్దరు బ్రేకప్ గురించి అయితే రచ్చ జరుగుతూ ఉంది. కీర్తి అయితే ఒక పోస్ట్ని షేర్ చేయడం జరిగింది. ఇక విజయ్ వచ్చేసి వీడియో రూపంలో తన ఫీలింగ్స్ని అన్నిటిని షేర్ చేసుకోవడం జరిగింది. అయితే వీరిద్దరు ఏం పోస్ట్ చేశారు, కార్తీక్ వీడియోలో ఏం మాట్లాడారు, అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కీర్తి భట్ తన పోస్ట్లో చెప్పింది స్పష్టంగా ఒకటే, నేను నన్ను ఎంచుకున్నాను, ఒక రిలేషన్షిప్ ముగిసింది, అది నిజమైనదే, కానీ పెళ్ళి అనే దశకు ఏది ఎదగలేదు అని తప్పు ఎవరికి వేయకుండా గౌరవంతో విడిపోయామని ఆమె చెప్పింది. ఇక కీర్తి మాటల్లో బాధ కూడా ఉంది. నన్ను ఇప్పుడు బాధ పెడుతున్నది పుకార్లు, ఊహాగానాలు, నన్ను జడ్జ్ చేయకుండా అర్థం చేసుకోండి అని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో విజయ్ కార్తీక్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కోపం లేదు, ఆరోపణలు లేవు, కానీ ఒక మనసు విరిగిన వ్యక్తి బాధ కనిపిస్తూ ఉంది. విజయ్ చెప్పిన మాటలు ఇవే, నేను కీర్తిని వదిలేయాలని ఎప్పుడూ అనుకోలేదు, ఆమెని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని నేను, నా ఫ్యామిలీ అందరం అతను ఇంకా ఇలా కూడా చెప్పారు, నేను ఫైనాన్షియల్గా ఇంకా సెటిల్ కాలేదు అనేది ఈ నిర్ణయానికి కూడా ఒక కారణం కావచ్చు. తనకు ఇంకో వ్యక్తి నచ్చారు, ఇక నాకన్నా బెటర్ పర్సన్ దొరికారు, అలాగే నేను ఇంకా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు అని తన అభిప్రాయం చెప్పింది అని మాట్లాడుకుంటూ రావడం జరిగింది. ఇక విజయ్ చివరి మాట, ఎక్కడున్నా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు, దయచేసి టీఆర్పీ కోసం మా గురించి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు అని, ఇక వారిద్దరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేను ఆ అయ్యప్పను కోరుకుంటున్నాను అని కార్తీక్ మాట్లాడారు. ఇది ఎవరి విజయం కాదు, ఇది ఎవరి ఓటమి కాదు, ఇది రెండు మనసులు, రెండు దారులు ఎంచుకున్న కథ. ప్రేమ ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు విడిపోవడమే బలమైన నిర్ణయం అవుతుంది.